My face is so ugly. I will fix. No, 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 no. It's so ugly. I will fix again. It looks ugly. I will fix again. I think this is good. No. This is so. మాట్లాడద్దని శిక్ష విధించినా కూడా అవేం పట్టించుకోకుండా పెద్దమ్మకి మెరుగైన ట్రీట్మెంట్ చేశాం. షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. నేను సాయం చేయలేదు సార్, వైద్యం చేశాను. అది నా వృత్తి. పెద్ద పరిస్థితుల్లో ఎవరున్నా నేను ఇదే చేసేదాన్ని. ప్రొఫెషనల్ ఎథిక్స్. కృష్ణ, మనుషుల్లో చాలా మంది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు సౌఖ్యంగా ఇంకొన్నిసార్లు లౌక్యంగా మారిపోతుంటారు. కానీ నువ్వు అందరిలా కాదు. యూఆర్ సంథింగ్ ఎల్స్. అన్న నేను వైద్యం చేయడానికి పరోక్షంగా మీరే కారణం. నేనేం చేశాను? సాయం చేశారు, న్యాయం చేశారు. సాయమా? ఎవరికి ఎప్పుడు? ఎంత చేశారా? మీరు చేసిన సహాయం మీకే గుర్తులేదు? మా నాన్న చెప్తుండే, గొప్ప మనసున్న వాళ్ళు చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించరు, వాళ్ళకది గుర్తుండదు కూడా అని. కానీ మనకి సహాయం చేసే వాళ్ళకి కృతజ్ఞత చూపించడం అందుకని కొడుకు నాకు ఇచ్చిన మాట తప్పాడని, కూతురు శాశ్వతంగా దూరం అయిపోయిందని పెద్దగా బెంట పెట్టుకున్నాను. అత్తయ్య మాట్లాడకపోతేనే చిన్న పిల్లల్ని ఏడ్చేసి మీరు ఆవిడ అనారోగ్యంతో బాధపడుతుంటే చూసి తట్టుకోగలరా? మీరు బాధపడుతుంటే నేను చూడగలను. అందుకే ఇంతకు ముందు చేసిన సహాయానికి కృతజ్ఞతగా అత్తయ్యకి వైద్యం చేశాను. పైగా చెప్పాను కదా, డాక్టర్గా అది నా డ్యూటీ కూడా. కృతజ్ఞతతో కాకుండా ప్రేమతో చేశాను చెప్పచ్చు కృష్ణ. నువ్వు అలా చేసిన రోజు ఎప్పుడు వస్తుందో.